రైస్ కృష్ణసాయి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్ టెక్బుల్స్ వారి ఆధ్వర్యంలో 5K రన్ ఒంగోలు మార్టిన్ ప్రోగ్రాం గురించి వివరాలు తెలియజేసిన రైస్ యాజమాన్యం. ఈ కార్యక్రమం మేము తలపెట్టినప్పటి నుంచి ఎస్పీ గారు ఒక సూచనలు ఇచ్చారు. ఆ సూచనలు కూడా దృష్టిలో పెట్టుకొని వరల్డ్ క్యాన్సర్ డే దృష్టిలో పెట్టుకొని నేను చేద్దామనుకున్నాను. దాని పాయింట్ ఒక సూచన ఇచ్చి దాన్ని యాంటీ డ్రగ్స్ కూడా యాడ్ చేయండి అని చెప్పిన తర్వాత దాన్ని కూడా యాడ్ చేసి ఆ క్యాంపెయిన్ ప్రక్రియలో మనం స్టార్ట్ చేసాము. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ పెట్టిన తర్వాత 1000 మెంబర్స్ అనుకుని మేము స్టార్ట్ చేస్తే అది అనుకోకుండా అరౌండ్ 2000 మెంబర్స్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. దీని ముఖ్య ఉద్దేశం ఈ కార్యక్రమాన్ని వరల్డ్ క్యాన్సర్ డే యాంటీ డ్రగ్స్ కార్యక్రమాన్ని క్యాంపెయిన్ చేసి ప్రజలకు చేరాలనే ఉద్దేశంతో అవేర్నెస్ క్రియేట్ చేసి దీని నుంచి బయటపడే విధంగా చేయాలనే ఉద్దేశంతో మేము ముందుకెళ్తున్నాము. ఈ కార్యక్రమం మిమ్మల్ని కూడా మేము కోరుకునేది రూట్ లెవెల్లో ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ని ప్రజలకు తెలియపరిచి యాంటీ డ్రగ్స్ని క్యాన్సర్ నుంచి క్యాన్సర్ బాధితుల నుంచి బయటకు రావాలనే ఉద్దేశంతో మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రజల దగ్గరికి తీసుకెళ్లాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గ్రూప్ CEO టెక్బుల్స్ అండ్ సాయిస్ గ్రూప్ కంపెనీస్. ముఖ్యంగా ఈ ఒంగోలు 5K రన్ ఒంగోలు మ్యారథాన్ ఈవెంట్ రైస్ గ్రూప్ ఆఫ్ కాలేజ్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి పార్ట్నర్షిప్స్ తోటి ఈ ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తున్నాము. మనందరికీ తెలిసిన విషయమే, ప్రతి ఒక్కరికి తెలుసు క్యాన్సర్ యొక్క ఎఫెక్ట్ ఏంటి, సొసైటీ మీద ఏంటి, హౌ మన లైఫ్ని ఇది డిస్ట్రాక్ట్ చేస్తుందని. అట్ ద సేమ్ టైం how drugs are actually ruining the youth. If you take the youth, it is actually last 3 years into year on year 12% of increase is in a drug usage. It is extremely important for young youth to realize how it can actually shatter their life in their dream and their family, in the entire society and the impact అనేది చాలా ఎక్కువ ఉంది. కాబట్టి దీని ప్రతి ఒక్క యూత్ని అవేర్ చేసి ఎంతవరకు కంట్రోల్ చేసుకుని వాళ్ళ లైఫ్ని సార్థకం చేసుకోవాలనే ఉద్దేశంతో నేను ఈ మ్యారథాన్ అనేది సపోర్టివ్ అండ్ వెరీ ప్రామిసింగ్ అంతమంది పార్టిసిపేషను చేశారు. బట్ మెయిన్ ముఖ్య ఉద్దేశం మనం తీసుకెళ్లాల్సింది, ఇప్పుడు అందరూ ఈ పాత రోజుల్లో ఫిట్నెస్ అంటే 50 తర్వాత, స్పిరిచువాలిటీ అంటే 60 తర్వాత అనే ఉద్దేశంతో లైఫ్ లీడ్ చేస్తాం. అది కాదని చిన్నప్పటి నుంచే, యుక్త వయసు అప్పటి నుంచే కనుక వాళ్ళు ఫిజికల్ ఫిట్నెస్, మెంటల్ ఫిట్నెస్ ఇంపార్టెన్స్ తెలుసుకొని వాళ్ళ లైఫ్ని కనుక లీడ్ చేయగలిగితే వాళ్ళ డ్రీమ్స్ అన్ని రియలైజ్ చేసి దే కెన్ యాక్చువల్లీ బికమ్ ఏ మోర్ సక్సెస్ఫుల్ పీపుల్ ఇన్ దేర్ లైఫ్. Right? We as actually representing from a college institution and also coming from the enterprise corporate company, we are actually taking this initiative. We request and మీ అందరి సపోర్ట్, మీడియా సపోర్ట్, మాలాగే ఇంకా మిగతా కాలేజెస్ వాళ్ళు, మిగతా ఆర్గనైజేషన్స్ కూడా ముందుకు వచ్చి అందరూ ఇది సపోర్ట్ చేస్తే we can actually make this as a great success and make sure that every individual, mainly the youth, and also every citizen, every person actually క్యాన్సర్ అనేది ఎర్లీ డిటెక్షన్ చేస్తే it is not a big problem. It is easy to cure, easy to manage, right? Hence it is important that we take this message to the community లో ప్రతి ఒక్క మెంబర్ దగ్గర. 5K run. So in the marathon, it is most important that how like 2,000 to 3,000 people come together to support the cancer and give the maximum awareness to all the public and who are suffering from cancer. It is very important to be having the strength of mind, soul, then the physical strength.
So here from our side, Rise Krishna Sai group of institutions and along with Tech Bulls, we are organizing this marathon to give and spread our wings for the cancer survivors and warriors to come overcome it, and also saying that people who are getting influenced by many social media, be it movies, be it Instagram, and there are lots. It is a technology where it is like an ocean where they're getting influenced by bad activities like, say, taking alcohol, getting influenced towards cigarettes and also to drugs. So here we want to say strongly that say no, be ready to say no, and all the youngsters, this is the age for you to flourish and get a huge success when you grow up. So from our side, heartfully, we expect everyone to be present in Mini Stadium on February 9th, supporting and forming a human chain where it is going to be, the world is going to see what we are for a good cause. And I expect everybody to have this great positivity with us and make this event a grand success. Thank you. ఇందాక సార్ చెప్పినట్లు క్యాన్సర్ మరియు డ్రగ్స్ ఈ రెండు సొసైటీలో ఇప్పుడు ఎంతగా ఉన్నాయి అనేది అందరికీ తెలుసు. రీసెంట్ సర్వే ప్రకారం, ఎస్పెషల్లీ సిటీస్లో రీసెంట్ సర్వే ప్రకారం ప్రతి 100 మందిలో 3కి క్యాన్సర్ అనేది ఐడెంటిఫై అవుతుంది. సో ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో కూడా జాగ్రత్తలు తీసుకొని క్యాన్సర్ మీద ఒక అవగాహనతో ముందుకెళ్ళాలి. ఈ యొక్క కార్యక్రమం ద్వారా క్యాన్సర్ నివారించడం ఎలా అనే ఒక ఆలోచన అనేది ముందు వాళ్ళ మైండ్స్లో పడింది అనే ఒక ఉద్దేశం అండి. రెండోది డ్రగ్స్. ఇప్పుడు యూత్ ఎవరైతే ఉన్నారో చాలామంది చెడుగాకి దారితీస్తుంది. ఆ యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా దానివల్ల వచ్చే నష్టాలు ఏంటి అనేది తెలియజేయాలి అంటే ఒక అవేర్నెస్ అనేది రావాలి. ఆ అవేర్నెస్ ఈ మ్యారథాన్ ద్వారా చేయాలని చెప్పేసి అనుకున్నామండి. మేము అనుకున్న దానికంటే కూడా రెస్పాన్స్ చాలా బాగుంది. రిజిస్టర్ చేసుకున్న అందరూ కూడా ప్లస్ మిగతా వాళ్ళు ఎవరైనా కానీ రావచ్చండి, ఈవెంట్లో పార్టిసిపేట్ చేయొచ్చు. పార్టిసిపేట్ చేసి మెసేజ్ని ఇంకొక 10 మందికి చేర్చాలని చెప్పి ఉద్దేశంతోనే అందరినీ ఒక ఈవెంట్ చేయడం జరుగుతుందండి. సో తప్పకుండా మీ ద్వారా ఈ మెసేజ్ ప్రజలందరికీ చేరుతుందని చెప్పేసి కోరుకుంటున్నాను.